కనుక పరిశుద్ధాత్మ యొక్క పేర్లు బైబిల్ గ్రంథమునందు పలు చోట్ల ఉన్నాయి. క్రొత్త నిబంధనలో అపొస్తలుల కార్యము 5:3 పరిశుద్ధాత్మ అని, రోమాపత్రిక 8:26 ఆత్మ అని, యోహాను సువార్త 14:16 ఆదరణకర్త అని, యోహాను సువార్త 14:16 అక్కడే సత్యస్వరూపైన ఆత్మ అని కూడా మనం చదువుతాం. రోమా 8:14 దేవుని ఆత్మ అని మనం చదువుతాం. అక్కడే రోమాపత్రిక 8:9 మరి క్రీస్తు ఆత్మ అని మనం క్రొత్త నిబంధనలో చదువుకుంటాం. కాబట్టి పరిశుద్ధాత్మ అన్ని కాలములలో కూడా ఉన్నాడు. ఏ విధంగా అయితే తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి క్రీస్తు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నారో అదే విధంగా పరిశుద్ధాత్ముడు కూడా అన్ని కాలములలో ఉన్నాడు. హెబ్రీ 9:14 ప్రకారంగా పరిశుద్ధాత్మ నిత్యుడు అని మనం అక్కడ గమనిస్తాం.